వాస్తు శాస్త్రంలో మొక్కలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ ఏ మొక్కలు ఇంట్లో నాటుకోవచ్చు, వేటిని ఇంటిలో అస్సలు ఉంచకూడదో వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వలన సానుకూల మార్పులు వస్తాయని చెబుతారు. చాలా మంది మనీ ప్లాంట్ ను తమ నివాసాలలో పెంచుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ మొక్క నాటడం వలన సంపద వస్తుంది అని భావిస్తారు. అయితే మనీ ప్లాంట్ కంటే కూడా అధిక ప్రత్యేకమైన పవిత్రమైనదిగా భావించే మొక్క కూడా ఒకటి ఉంది. ఆ మొక్కను నివాసంలో నాటుకొని పెంచుకుంటే సానుకూల వాతావరణంతో పాటు ఇంటిలోకి సిరి సంపదలు వస్తాయి అని నమ్ముతారు. ఆ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మొక్క పేరే క్రాసులా జెడ్. దీన్ని ఒక ప్రత్యేక శక్తివంతమైన మనీ ప్లాంట్ గా పరిగణిస్తారు. చైనీస్ వాస్తుశాస్త్రం లేదా ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది సాధారణ మనీ ప్లాంట్ కంటే కూడా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో క్రాసుల మొక్కను నాటడం వలన ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి అని నమ్ముతారు. అంతేకాక ఈ మొక్క కొత్త ఆదాయ మార్గాలను తెరవడానికి, సానుకూల శక్తి శ్రేయస్సును పెంచేందుకు సహాయపడుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మీ ఇంట్లో ఈ మొక్కను నాటడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం క్రాసుల మొక్కను నాటడం వలన మీ ఉద్యోగం, వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ఇంట్లో శక్తి సమతుల్యతను కాపాడుతుంది. ఇది వ్యాపారవేత్తలకు శుభప్రదంగా పరిగణిస్తారు. క్రాసుల మొక్కను ప్రధాన ద్వారం కుడివైపున ఉంచాలి. క్రాసుల మొక్కను నివాసంలో నాటడం వలన సంపద వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ మొక్కకు అధికంగా నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. అయితే దీని ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. తగినంత సూర్యకాంతిని ఈ మొక్కకు తగిలేలా చూసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు ఉండడం పర్యావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక సమతుల్యతను కాపాడుతుంది.